ఆప్తా గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్కి మనతో పాటు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినటువంటి మరొక గెస్ట్ రాంబాబు గారు ఉన్నారు. సో తను క్యాష్యూ ప్రాసెసింగ్ యూనిట్ని ఒక 20 years పై నుంచి రన్ చేస్తూ ఉన్నారు. రాంబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఆప్తా క్యాటలిస్ట్ ఈవెంట్కి మీరు వచ్చారు. ఓవరాల్గా ఈవెంట్ ఎలా అనిపించింది సార్? చాలా బాగా సక్సెస్ అయిందండి. మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఎక్కడెక్కడ ప్రపంచ నలుమూలల నుంచి కూడా జనాలు మా కమ్యూనిటీ మిత్రులందరూ రావడం జరిగింది. అలాగే ఎన్ఆర్ఐస్ కూడా భారీ సంఖ్యలో వచ్చారు. అంతా కూడా చాలా ఆనందంగా అనిపించిందండి. చాలా సక్సెస్ అయిందండి మీటింగ్ ఇది. అంటే మీరు ఒక 20 సంవత్సరాల నుంచి బిజినెస్ ఫీల్డ్లో ఉన్నా అని చెప్తున్నారు. మీ ప్రయాణంలో ఎప్పుడైనా ఇలాంటి ఈవెంట్స్ చూశారు అసలు? లేదు, చూశాను కానండి ఇంత పెద్ద ఈవెంట్ ఇప్పుడు చూడలేదండి. ఇంత బాగా గ్యాదర్ చేశారు మా కమ్యూనిటీ అంతా. తర్వాత మా బిజినెస్ సంబంధించి కూడా వాళ్ళు కూడా ఎన్ఆర్ఐలు కూడా సపోర్ట్ చేస్తామన్నారు. అది రాత్రి మాట్లాడడం జరిగిందండి. అది బాగా సపోర్ట్ చేస్తున్నారండి. అక్కడ కూడా మా బిజినెస్ పెంచుకునే ఐడియా ఉంది మాకు. సో మీ బిజినెస్ సంబంధించి కూడా ఇక్కడ మీరు కనెక్షన్స్ కానీ నెట్వర్కింగ్ కానీ అలా మీకు యూజ్ అయింది ఇక్కడ? బాగా యూజ్ అయిందండి. మిత్రులందరూ కలిశారు. ఇది మా బిజినెస్సే కాకుండా అన్ని రంగాల్లోనూ కూడా కన్స్ట్రక్షన్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, మొత్తం అన్ని రంగాల్లోనూ కూడా మాకు అందరు మిత్రులందరూ కూడా మాకు సహకారం చేస్తానన్నారు. సార్ మీరంటే 20 years బ్యాక్ బిజినెస్ స్టార్ట్ చేసేసారు. కొత్తగా ఎవరైనా ఒక యంగ్స్టర్ ఈ బిజినెస్ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటే మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం సార్. మరి అందుకు సపోర్ట్ చేసుకోవడం కదా సార్. మాకు హైయర్స్ మాకు సపోర్ట్ చేస్తున్నారు, మా జూనియర్స్ మేము సపోర్ట్ చేయాలి కదా. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం సార్. మా కమ్యూనిటీలో చిన్నవాళ్ళు ఎవరున్నా కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం సార్. అలానే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఇంకేమైనా ఉన్నాయా సార్? ఎలాంటి థాట్ ప్రాసెస్ ఉంటే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంటారు? అంటే వాళ్ళకి దీని మీద ఇంట్రెస్ట్ ఉండాలండి. మెయిన్ దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ కూడా ఫైనాన్షియల్గా అన్నీ కూడా మన వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా మనం ఏ విధంగా సహకారంగా వచ్చినా మేము చేస్తాం సార్. సో మీ బిజినెస్ అయితే ఇప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్? ఆప్తా ఈ కాన్ఫరెన్స్ తర్వాత మీరు దాన్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలని ఆలోచనలు ఉన్నారు? మేము ప్రస్తుతం 200 members అందరు పనిచేస్తున్నారు సార్. ఇంకా దానికి ఇంకా పెంచడానికే ట్రై చేస్తాం సార్. యాక్చువల్ అయితే మేము మోడర్న్ మిషనరీ వచ్చింది కాబట్టి 200 అండి. లేకపోతే 600 members వరకు మాకు ఎంప్లాయ్మెంట్ ఉంటుందండి. ఇంకా పెంచే ఐడియా మాకు ఉంది సార్. ఓవరాల్గా ఆప్తాకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈవెంట్ జరిపినందుకు? ఈవెంట్ చాలా థ్యాంక్స్ అండి. బాగా సక్సెస్ చేశారండి. ప్రపంచం నలుమూల నుంచి ఎంత జనాలు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి పొజిషన్లో ఉన్నంత మా కమ్యూనిటీలో మాత్రం ఇలాంటి మీట్ జరగడం ఇదే ఫస్ట్ టైం సార్. ఇప్పుడు మీట్ అయితే జరిగింది సార్. నెక్స్ట్ నుంచి ఫర్దర్గా మీకు ఫాలో అప్స్ కానీ మెంటర్షిప్ కానీ ఏదైనా ఉంటుందా మళ్ళీ? కంపల్సరీ మేమందరం మెంబర్స్ అండి. ఇందులో మేమందరం మెంబర్స్. మీకు వాట్సాప్లో అన్నీ షేర్ చేసుకుంటామండి. తర్వాత నెక్స్ట్ మీట్ కూడా మేము కలుస్తాం. వైజాగ్ ఉండొచ్చు నెక్స్ట్ మీట్ 3 monthsలో అనుకుంటున్నారు. ఆ మీట్లో కూడా మొత్తం అందరూ కూడా కలుస్తాం. ప్రతి మీటింగ్ అటెండ్ అవుతుంటాం మేము. ఇంకా సో ఓవరాల్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్తారా? కంటిన్యూ అవుద్దండి. మొత్తం కంటిన్యూ ప్రాసెస్. మా కమ్యూనిటీ అంతా కూడా ఏకతాటిపైకి వచ్చిందండి. కంపల్సరీ మేము ప్రతి మీటింగ్ అటెండ్ అవుతాం సార్. సో రాబోయే రోజుల్లో కొత్త తరహా జనరేషన్ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇలాంటి సమ్మిట్స్ ద్వారా? కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.